హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ sruthilayalu. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ ఈరోజు మన వాల్కమ్ చూసి భయపడకండి, తడుచుకోకండి. క్లీనింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం అన్నమాట. బాగా వీకెండ్ కాబట్టి అందుకని మనం ఇలా ఉన్నాం. సో ఏంటి అంటే మ్యాటర్, ఈరోజు నేను ఒక చిన్న ప్రోడక్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నా. నాకైతే ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి బాగా యూస్ఫుల్గా ఉంది. ఆ ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. బిఫోర్ దాట్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తుంటే అండ్ ప్లీజ్ చెక్అవుట్ మై అదర్ వీడియోస్ టు. మీకు కంటెంట్ నచ్చినట్టయితే అండ్ యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త వీడియోస్ కోసం పక్కనున్న గంట బటన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చే ప్రోడక్ట్ అనేది నాకు బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఎస్పెషలీ ఇల్లు క్లీన్ చేసే వాటిలో మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్. సో మాపింగ్ చేసే వాటిలో చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంతకుముందు మనకు మాప్స్ వస్తుండే అనమాట. ఇంతకుముందు ఆ మాప్స్ ఏంటంటే వాటర్ పెడతాం, బట్ మనం పిండాలి మళ్ళీ కూడా, దాన్ని ఫ్రీజ్ చేయాల్సి వస్తుంది మన హ్యాండ్స్తో. సో ఇట్స్ సేమ్ థింగ్ లైక్ కట్టి ఉండదు, సేమ్ ఆ ప్రాసెస్లో మన ట్రెడిషనల్ ప్రాసెస్కి సేమ్ ఉంటుంది. బట్ నాకేంటి అంటే నాకు మెయిన్ తూడ్చడం కన్నా ఆ పిండడం పాట అనేది రాదనమాట. స్క్వీజ్ చేయడం వాటర్ చాలా బాగా స్క్వీజ్ చేయడం రాదు. అందుకనేసి నేను ఈ ప్రోడక్ట్ని బాగా ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఎవరైతే వాళ్ళు ఓన్గా ఇల్లు క్లీన్ చేసుకునే వాళ్ళు ఉంటే, ఆర్ఎల్స్ ఎప్పుడైనా డొమెస్టిక్ హెల్ప్ లేకపోతే రాకపోతే అలాంటప్పుడు కూడా మనం ఇల్లు ఈజీగా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. దాని గురించి చెప్పేస్తాను ఇప్పుడు. ఇదనమాట ప్రోడక్ట్. సో దీనికి వీల్స్ వచ్చాయి మంచిగా, చక్కగా మనం ఎత్తే పని కూడా అవసరం లేదనమాట, తీసుకుని వెళ్ళచ్చు. ఇక్కడ ఒక క్యారేజ్ కూడా ఉంటుంది, నేను తీసేసాను. అండ్ ఇదే మనం మెయిన్ సేవియర్ అనమాట. సో ఇందులో వాటర్ పోసుకుంటాం. ఇట్స్ లైక్ ఏ బకెట్, ఇట్ వర్క్స్ లైక్ ఏ బకెట్. ఇది స్క్వీజింగ్ పని చేస్తాం అనమాట. ఇటు సైడ్ ఉన్నది ఇది తడి పెట్టుకోవడానికి, ఇటు సైడు. సో మీరు చూస్తే ఇది తడి పెట్టుకోవడానికి, ఇది స్క్వీజ్ చేయడానికి అనమాట. ఎవరైనా కానీ చాలా ఈజీగా అసెంబుల్ చేయొచ్చు ప్రోడక్ట్ని, చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. అంత కష్టమైన పని అస్సలు కాదనమాట. ఐ షో ఇట్. సో ఫస్ట్ ఎలా వస్తుందంటే, మన ప్రోడక్ట్ నేను అన్బాక్సింగ్ చేసింటే బాగుండేది. యాక్చువల్లీ ఇది కొత్త ప్రోడక్ట్ అనమాట. అంతకుముందు పాడైపోయింది అనేసి కొత్తది తెప్పించాను. బట్ ఆ రోజు నాకు ఐడియా రాలేదు. బట్ యూజ్ చేస్తుంది ఈరోజు అనిపించింది అనమాట. ఇది చాలా మందికి తెలియదు, చెప్తే బాగుంటుంది అనేసి. ఏంటి అంటే యాక్చువల్లీ ఇది ఒక 2 parts లాగా వస్తుంది అనమాట. ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఇలా ఫిక్స్ చేసేసేయచ్చు. అండ్ ఇవి సపరేట్ వస్తాయి. ఈ బట్ట ఉంది కదా, ఇవి 2 వస్తాయి అనమాట. మనకి ఎక్స్ట్రాగా ఒకటి వచ్చింటుంది. అది షో మనకు కొత్తది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను. సో దీన్ని దీనికి అటాచ్ చేసేసి ఇందులోకి వాటర్ పోస్తాం. ఇందులోకి వాటర్ వేసేసి ఇలా బాగా తడి పెట్టుకుంటాం. తడి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ తడి పెడతాం కదా, దీంతో బాగా తడి పెట్టేసి వస్తాం అనమాట. దీంట్లో ఏంటంటే మనం చూడండి, ఇలా మూమెంట్ ఎంత బాగుంది చూడండి. సో మనకి ఎలా కావాలంటే అలా మూమెంట్. సో తూర్చేటప్పుడు ఇలా అన్నా తూర్చొచ్చు, లేకపోతే ఇలా బెండ్ చేసి తూర్చొచ్చు అనమాట. సో 2 benefits ఉంటాయి దీంట్లో. అండ్ అయిపోయిన తడి పెట్టేసాం. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్లో అనేసేయాలి. సో దట్ మనం తీసుకొచ్చిన అంతా డస్ట్ అంతా వెళ్ళిపోతుంది వాటర్లో. వెళ్ళిన తర్వాత దీంట్లో పెట్టిన తర్వాత స్క్వీజ్ చేయండి. బాగా స్క్వీజింగ్ అనేది చాలా ఈజీ పార్ట్ అనమాట. స్క్వీజ్ చేసేటప్పుడు ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది లూజ్ చేసేస్తాం. ఓకే, ఇలా అయిన తర్వాత జస్ట్ ఇలా అంటే ఆటోమేటిక్గా తిరిగిపోతుంది అనమాట. అస్సలు ఏం ఫోర్స్ లేదు, జస్ట్ చాలా కూల్గా ఉంటుంది అనమాట. ఎంజాయ్ చేసుకుంటూ పక్కన పాటలు పెట్టుకుంటుంది, బాగా ఇల్లు క్లీన్ చేసేయచ్చు అనమాట. సో దట్స్ ఇట్. ఎలా అయిపోతుందని చాలా బాగా స్క్వీజ్ ఎలా అంటే ఒక 80% 90% డ్రై అయితే ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట. మనం జస్ట్ ఇంకొకసారి వాటర్ పట్టిన చోట క్లీన్ చేస్తే ఇల్లు తలతలే మెచ్చిపోతుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. వాటర్ కూడా సేవ్ చేసేయచ్చు. సో అది ఎలాగో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఫస్ట్ వాటర్ ఫిల్ చేసుకోవాలి. వాటర్ ఫిల్ చేసుకునేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, లోపల ఒక గ్రే కలర్లో ఉంది కదా, ఆ పైన అది దాటకుండా చూసుకోవాలన్నమాట. వాటర్ జస్ట్ అంతవరకు అయితే ఎనఫ్ అనమాట. 7 to 8 mugs ఆఫ్ వాటర్ సరిపోద్ది అనమాట. సో టోటల్ మనం హౌస్ క్లీన్ చేయడానికి 50 mugs ఆఫ్ వాటర్ ఎనఫ్. తెలుసా మీకు? చెక్ చేసి చూడండి మీరు కూడా ఒకసారి. నేను చెక్ చేశాను. అండ్ నేను ఒక ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ యూస్ చేస్తున్నా, మ్యాక్స్ క్లీన్ అనేది. సో అదొక ఫ్యూ డ్రాప్స్ వేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ వాటర్లో దాన్ని ఫస్ట్ తడి చేసుకుంటాను అనమాట. అయిన తర్వాత మనం నార్మల్ ప్రాసెస్లో బాగా తడి చేస్తాం ఫ్లోర్ని. అంటే మామూలుగా మనం ఆ మెథడే కదా యూస్ చేసేది. సో ఫస్ట్ తడి పెట్టేసుకుంటాం. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎవరైనా సింగిల్స్ అంటే బ్యాచులర్స్ అయినా లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా, ఎవరికైనా ఇది ఉంది
స్పిన్నింగ్ మాప్ ఉంది, చాలా ఈజీగా జరుగుతుంది ప్రాసెస్ అని తెలియని వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఈరోజే కొనండి. అండ్ అయిన తర్వాత ఫస్ట్ దాంట్లోకి మళ్ళీ వేసిన తర్వాత ఇప్పుడు మురికినంతా పీల్చేస్తుంది అనమాట. ఒకసారి ఇలాగా స్పిన్ చేస్తే సరిపోద్ది. అందులో కూడా స్పిన్ చేసుకోవచ్చు అనమాట మనం. అదే చూడండి, అలాగా మురికంతా ఉన్నదంతా వెళ్ళిపోద్ది. తర్వాత ఇందులో పెట్టేస్తే మనకి మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయి డ్రైగా వస్తుంది అనమాట క్లాత్. ఇంకోసారి మనము తుడిచేస్తే క్లీన్గా ఫ్లోర్ క్లీన్ అయిపోద్ది. సో అమెజాన్లో ఈరోజు మంచి ఆఫర్ ఉందన్నమాట. జస్ట్ 999 రూపీస్కే ఉంది ఇది సేమ్ ప్రోడక్ట్. సో ఎవరైనా కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు అమెజాన్ ఓపెన్ చేసి కొనేసేయండి. చూడండి ఎంత క్లీన్గా తయారైందో ఫ్లోరు. ఆ బండ్ల పైన కనపడదని మీకు ఈ రూమ్లో చూపిస్తున్నాను అనమాట, బెడ్రూమ్లో. సో చాలా క్లీన్ అవుతుంది. మనం ఎలా ట్రెడిషనల్ విధంగా ఎట్లా చేస్తామో అలానే క్లీన్గా అవుతుంది అనమాట. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. లేట్ చేయకుండా కొనేసేయండి. అండ్ బాగా మెయింటైన్ చేస్తే దీన్ని 2 years 3 years కూడా వాడవచ్చు అనమాట హ్యాపీగా. అండ్ దీంట్లో 1 year వారంటీ కార్డ్ కూడా ఇస్తాడనమాట. 2 extra మనకు చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ఆ మైక్రో ఫైబర్స్ క్లాత్స్ ఇస్తారు 2 extraగా. ఒకటి అయిన తర్వాత మనం అవి 2 కూడా పాడైపోతే మనం ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా సపరేట్గా మనకు ఫైబర్స్ కూడా దొరుకుతాయి, అమెజాన్లోనే దొరుకుతుంది. సో యూ కెన్ యూజ్ ఇట్ దాట్ యాజ్ వెల్. సో లేట్ చేయకుండా కొనేసేయండి, చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ మీ పేరెంట్స్ మమ్మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కొనియండి దీన్ని, చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ నార్మల్గా ఫేస్ చేసే ఇష్యూ ఒకటి చెప్తాను. ఎప్పుడు కూడా అది పెట్టేటప్పుడు స్ట్రైట్గా ఉండాలన్నమాట. లైక్ కిందన్న పాయింట్, సర్కిల్ పాయింట్ స్ట్రైట్ ఉండాలి, స్టిక్ కూడా స్ట్రైట్ ఉండాలి. కొంచెం బెండ్ అయినప్పుడు దాన్ని స్ట్రైట్ చేసుకొని స్పిన్ చేయడానికి ట్రై చేయండి, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. ఇది ఒక్కటే లైక్ ఇష్యూ కాదు, మనం మామూలుగా తుడిచేటప్పుడు కొంచెం బెండ్ చేసి ఉంటాం కదా, అలానే తీసుకొచ్చి పెట్టినాం అనుకో స్పిన్ అవ్వదు అనమాట. సో ఇదొకటి నేను గమనించాను. అదర్ దాన్ దట్ ఏం ఇష్యూస్ రావు, దీంతో చాలా హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ వన్ కెన్ డూ దిస్. దీన్ని యూజ్ చేసి క్లీనింగ్. అండ్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఇలాంటివి ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇంక బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఎందుకులే కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో హోప్ ఈ ప్రోడక్ట్ రివ్యూ అండ్ ఈ ప్రోడక్ట్ యూసేజ్ గురించి యూజ్ అవుతుందని అనుకుంటున్నాం మీ అందరికీ. ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి దీన్ని. అమెజాన్లో చాలా ఈజీగా దొరుకుతాయి మనకు, వేరే సైట్స్లో కూడా దొరుకుతాయి. నేను అమెజాన్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి అమెజాన్ చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో. నా ఛానల్ శృతిలాయలు పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ పక్కనున్న గంట బటన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతుంటాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ బిలో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం. అండ్ ప్లీజ్ లెట్ మీ నో మీకు ఇలాంటి రివ్యూ అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ గురించి కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఇంకొక విషయం షేర్ చేయాలి. ఇది ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్నారో, డెలివరీ అయినా డెలివరీ అయిన తర్వాత ఆపరేషన్ అయ్యారో వాళ్ళు మోస్ట్లీ ఇలా వంగడం అలా ఎక్కువ చేయకూడదు అన్నమాట, ట్రెడిషనల్గా క్లీన్ చేయడం. అలాంటి వాళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ ఉంటుంది, ఎస్పెషల్లీ నాకు. సో అండ్ ఎవరైనా చేసుకోలేరు